పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభుల వారు మనకి నేటి ధ్యానాంశముగా దేవాలయములో దాగి ఉన్నటువంటి శక్తిని గురించి ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవాలయములో గొప్ప శక్తి దాగి ఉంది. ఈ సత్యాన్ని మనము తెలుసుకోగోరమై ఉన్నాం. ఎందుకనంటే దేవాలయములో సాక్షాత్తు దేవాతి దేవుడే నెలకొని ఉన్నాడనేటువంటి సత్యాన్ని మనము తెలుసుకుంటారు. కాబట్టి పూర్వకాలం మనము చూసినట్లయితే మందసము యొక్క రూపములో ప్రజల మధ్య నివాసం అన్నాడు. కానీ ఈనాడు దివ్య ప్రసాదము ద్వారా దివ్య ప్రసాద రూపములో మానవుల మధ్య నివాసమై ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే మనము దేవాలయానికి వస్తామో అప్పుడు మనకు ఒక ప్రశాంతత, ఎప్పుడైతే మనం దేవాలయానికి వస్తామో మనకు ఒక శాంతి సమాధానము, ఎప్పుడైతే మనం దేవాలయంలోనికి వస్తున్నామో మనకు ఒక సంతృప్తి అనేది మనకు కలుగుతూ ఉంది. కాబట్టి దేవాలయానికి తప్పనిసరిగా ప్రతి విశ్రాంతి దినాన్ని నువ్వు ఆచరించాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే దేవాలయంలోకి రండి, మన ప్రభువుకి వందనాలు చేయండి. మనలో కలవరమైన కలతలున్న అవన్నీ కూడా తొలగిపోతాయని లేఖనం మనకు తెలియజేస్తూ ఉంది. ఎందుకనంటే దేవుని యొక్క తేజస్సు నిలిచి ఉండేటువంటి స్థలమే ఈ యొక్క దేవాలయము. మనకి క్షేమమును కలిగించేది, మనకు మేలు చేసేది, మనను ఆశీర్వదించేది, మనకు ఆశ్రయాన్ని ఇచ్చేది ఈ యొక్క దేవాలయము. కాబట్టి మన హృదయంలో భయములున్నా సరే, కలవరం ఉన్నా సరే, నువ్వు దేవాలయంలోనికి వచ్చినప్పుడు కలవరము, భయము ఇవన్నీ కూడా నీకు తొలగిపోతాయి. అపజయాలతో నువ్వు భయపడుతూ ఉన్నప్పుడు, బాధపడుతూ ఉన్నప్పుడు నువ్వు దేవాలయంలోనికి వచ్చినప్పుడు నీకు విజయము చేకూర్చే విధముగా దేవుడు నీకు దయచేస్తాడు. ఎందుకనంటే ఇది సత్యమును బోధించేటువంటి దేవుని యొక్క బడి అని కూడా మనము చెప్పొచ్చు. ఎందుకంటే చిన్నవాళ్లను, పెద్దవాళ్లను, ముసలి వాళ్లను, బలము గలవాడిని, బలహీనతలను, ఆరోగ్యవంతుడిని, అనారోగ్యవంతుడిని, వృద్ధుడిని, యవనస్తుడిని అందరినీ కూడా ఒకే ప్రేమతో ప్రేమించేటువంటి మమతల గుడి మన యొక్క దేవాలయము. కాబట్టి ప్రతి ఒక్క సమస్య ద్వారా బాధపడుతూ ఉన్నప్పుడు నువ్వు దేవాలయానికి వచ్చినప్పుడు దేవుని యొక్క శక్తి అనేది నీలో ప్రవేశించి ఆ శక్తి నీకు అనేక విధాలుగా మేలు చేస్తుందని ఈరోజు దేవాలయము మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క దేవాలయానికి దేవాలయము నుండి ఎందరో భక్తులు ఎంతోమంది మేలులు పొందారని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి నీవు దేవాలయానికి తప్పనిసరిగా నీవు, నీ కుటుంబము కూడా దేవాలయానికి వచ్చి దేవుని యొక్క దీవెనలు పొందాలని ప్రభు ఈరోజు మనకు వాక్కు ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసునామంలో. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసునామంలో. నీ బ్రతుకులో పాపమా కలతలా, నీ హృదయంలో బాధలా కన్నీరా, నీ కన్నీరంత తుడిచివేయు రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసునామంలో. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆలయంలోనికి ప్రవేశించండి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆలయంలోనికి ప్రవేశించినప్పుడు నీ హృదయంలో ఉన్నటువంటి బాధలు,
కన్నీరు, వేదన, శోధన, పాపము, కలతలు, కలవరము, అధైర్యము, చూసారా, భయము అన్నీ కూడా మరి పోగొట్టుకొని దేవుని యొక్క సన్నిధిలో నీకున్నటువంటి సమస్తాన్ని కూడా, ఆందోళనను, మరి కలవరాలని, మరి బాధలను, వ్యాధులను, అన్నిటి సమస్తాన్ని కూడా పోగొట్టేటువంటి శక్తి దేవాలయంలో దాగి ఉందని యొక్క లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. అందుకనే దేవాలయంలో ఒక గొప్ప శక్తి దాగి ఉందన్నటువంటి సత్యాన్ని ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి వాక్యంలో మనం చూసినట్లయితే 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10-11 వచనాలు మనం చూస్తే అక్కడ మనకి స్పష్టంగా కనబడతా ఉంది దేవాలయంలో మరి ఎలాంటి శక్తి అక్కడ దాగి ఉన్నదనేది మనకి స్పష్టంగా ఉంది. చూడండి, 1 సమూయేలు గ్రంథములో 1వ అధ్యాయంలో 10వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 10వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం. అన్న హృదయ వేదనతో కన్నీరు మున్నీరుగా ఏడ్చుచు ప్రభువుని ప్రార్థించను. ఎక్కడ? దేవాలయములో. ఆమె ఇంటి దగ్గరో, బజార్లోనో, లేదా ఇంకా వేరే చోటనో కాదు. ఎక్కడ? అన్న హృదయ వేదనతో కన్నీరు మున్నీరుగా ఏడ్చుచు ప్రభువుని ప్రార్థించెను. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆమె దేవాలయానికి వచ్చింది, దేవాలయంలోనికి వెళ్ళింది, దేవాలయంలో మోకరించింది, దేవాలయం నుండి ప్రార్థన చేస్తూ ఉంది. అన్న హృదయము మరి ప్రభు యొక్క మందిరంలోనికి ప్రవేశించి ప్రార్థింపగా దేవుడు ఆమె మొరను ఆలకించి ఏం చేశాడు? ఒక కుమారుని ఆమెకు ప్రసాదించాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, అన్న మరి ఇంతకుముందు ఇంటి దగ్గర ప్రార్థన చేసిందేమో మనకు తెలియదు, లేదా ఇంకా వేరే చోట ప్రార్థన చేసిందేమో కానీ మనకు తెలియదు. కానీ గ్రంథంలో రాయబడిన విధముగా ఆ యొక్క వేదనతో, బాధతో ఎక్కడికి వచ్చింది? దేవాలయములోనికి వచ్చి ఆ మందిరములోనికి ప్రవేశించి ప్రార్థించిందని స్పష్టంగా లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. 10-11 వచనాలు, అలాగే 19-20 వచనాలు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే అక్కడ 12వ వచనంలో చూడండి, అన్న ఈ రీతిగా ప్రభు ఎదుట ప్రార్థించుచుండగా ఏలి ఆమె ముఖమును పరిశీలించుచుండెను. అక్కడ ఎవరున్నారు? యాజకుడైనటువంటి ఏలి. ఎక్కడున్నాడు? దేవాలయంలో. అన్న ఎక్కడుంది? దేవాలయంలో ఉంది. కాబట్టి దేవాలయంలో ప్రార్థన చేసుకున్నటువంటి హన్నాకు దేవుడు ఒక కుమారుని దయచేశాడు. చూడండి, అన్న ఎప్పుడైతే అన్నకి మరి కుమారుడు అనేటువంటి పుట్టాడో, అన్న తనకున్నటువంటి ఆ యొక్క గొడ్రాలితనం అనేది శాశ్వతముగా పోగొట్టబడింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి ఇక్కడ మరి ఇంతకుముందు నేను ఇక్కడికే వచ్చి ప్రార్థన చేసుకున్నానయ్యా, ఇంతకుముందు నీకు కనిపించానయ్యా, నేను ఈ బిడ్డ కోసం నేను ప్రార్థించానయ్యా, ప్రభువు నా మనవిని ఆలకించి నా కోరిక తీర్చాడయ్యా అని మరలా పసికందును తీసుకుని ప్రభువుకి కానుక అర్పించడానికే మరలా దేవాలయానికి వచ్చింది. ఏలి ప్రవక్తతో మాట్లాడుతూ ఉంది. అదే వచనంలో 26వ వచనంలో ఒకసారి చూడండి. ఆమె అతనితో, అయ్యా చిత్తగింపవలెను. ఎవరున్నారు అక్కడ దేవాలయంలో? ఏలి ప్రవక్త ఉన్నాడు, యాజకుడిగా ఉన్నాడు అక్కడ. ఆ యాజకుడిని చూసి ఆమె అంటుంది, మునుపిచ్చట ప్రార్థన చేసుకొనుచు నీ కంటబడిన దానను నేనే. ఇంతకుముందు నేను వచ్చానయ్యా, వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకున్నా, దేవాలయంలో ప్రార్థన చేసుకున్నా. కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఎందుకు వీళ్ళు పెద్దగా గుడికి వెళ్తారు, ఎందుకు వీళ్ళు వెళ్ళి దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తారని కొంతమంది అంటూ ఉంటారు. మీకు చిన్న ఉదాహరణ నేను చెప్తా. ఏమిటంటే, ఒక ఇంట్లో ముసలమ్మ మా అమ్మ దేవాలయానికి వెళుతుంది. వాళ్ళ మనవడు పొద్దుటే లేచి
ముసలమ్మా నువ్వు నడవలేకపోతున్నావు, వెళ్ళి వచ్చేసరికి నీరసమైపోతావు, కూర్చుంటే అక్కడ కనీసం 1 గంట సేపు నువ్వు కూర్చోలేవు, నీకెందుకు ప్రార్థనలు గుళ్ళు, నీకెందుకు ఇంట్లో కూర్చునే దానికి, గుడికి వెళ్తే నీకేమొస్తుంది అని ఆ పిల్లవాడు ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నిస్తున్నప్పుడు ఆ విశ్వాసి ఏమని చెప్పిందంటే, అరే బాబు నువ్వు ఇట్రా, ఆ ఎటక మీద ఒక జల్లెడ ఉంది, ఆ జల్లెడ తీసుకురా అంది. ఈ జల్లెడ ఎలా ఉంది అని, ఇదంతా కూడా దుమ్ము పట్టేసి మురికిగా ఉందని చెప్పాడు. దీన్ని తీసుకెళ్ళి నీళ్లలో ముంచుకురమ్మంది. అప్పుడు ఈ జల్లెడను తీసుకెళ్ళి నీళ్లలో ఆ యొక్క తొట్టెలో లేదా కాలవలో లేదా చెరువుల నీటిలో మరి 2-3 సార్లు ముంచి పైకి లేపేసరికి ఆ దుమ్మంతా కూడా పోయి శుభ్రం చేయబడి తెల్లగా తళతళలాడుతూ ఉంది. తీసుకొచ్చాడు. ఇప్పుడు ఎలా ఉందిరా, మట్టంతా పోయింది, దుమ్మంతా పోయింది, తళతళలాడుతుంది, శుభ్రమైంది. మరి ఇంతకుముందు ఎలా ఉంది? అది మట్టి పట్టి దుమ్ము పట్టి ఉంది. అందుకేరా దేవాలయానికి వెళ్ళేది. దేవాలయములో దేవుడు నివాసం ఉండేటువంటి స్థలము, మనలను మలినమైనటువంటి మనము మరి దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు ఆయన నీరు అనేటువంటి వాక్కు చేత మనందరినీ కూడా శుద్ధి చేస్తాడు. అందుకే దేవాలయానికి వెళ్ళేది. రా నువ్వు కూడా రెడీ అయి తొందరగా దేవాలయానికి వెళ్దామని చెప్పి ఆ ముసలమ్మ ఆ యొక్క మనవణ్ణి మరి దేవాలయానికి తీసుకెళ్ళినట్లుగా ఈ యొక్క ఉపమానం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ దేవాలయంలోనికి వెళితే అక్కడ ఒక గొప్ప శక్తి దాగి ఉందని హన్నా జీవితం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి 26వ వచనంలో మనం చూస్తే మరి అక్కడ చక్కగా ఉంది. 27వ వచనం, నేను ఈ బిడ్డ కొరకు ప్రార్థించుతని, ప్రభువు నన్ను నా మనవి ఆలించి నా కోరిక తీర్చను, కావున నేను ఈ పసికందును ప్రభువునికి అర్పించుచున్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే మరి హన్నా దేవాలయంలోనికి వచ్చి ప్రార్థన చేసుకున్నప్పుడు తన యొక్క గొడ్రాలితనమంతా కూడా తీసివేయబడి శాశ్వతమైనటువంటి పరిష్కారం దేవుడు ఆమెకు చూపించాడు, ఒక సంతానాన్ని దయచేశాడు. కాబట్టి ఇది ఎక్కడి నుంచి జరిగిందంటే ఇదిగో దేవాలయంలో నుంచి జరిగింది. దేవాలయంలో ఒక గొప్ప శక్తి దాగి ఉన్నదనేటువంటి సత్యాన్ని మనము హన్నా జీవితం ద్వారా మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాము. అందుకనే దేవాలయంలోనికి వెళ్ళి అడగాలి, మన జీవితంలో ఏదైతే అవసరమై ఉన్నదో దానిని హృదయ వేదనతో, కన్నీరు మున్నీరుగా, నిండైన విశ్వాసంతో, సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ప్రభు దగ్గరికి వెళ్ళి మోకరించి కన్నీరు మున్నీరు హృదయ వేదనను కుమ్మరించాలి. కుమ్మరించుట అంటే అర్థం ఏంటంటే హన్నా తన హృదయంలో ఉన్న వేదనంతా కూడా కుమ్మరించిందని వ్రాయబడి ఉంది. కుమ్మరించటం అంటే ఏంటి? ఒక కొండ నిండా నీళ్లు ఉన్నాయి అనుకోండి, ఆ నీళ్ళన్నీ కూడా కొండలో ఏమీ లేకుండా మొత్తాన్ని కూడా పారబోయటాన్ని కుమ్మరించటం అంటాం. సగముంచితే కుమ్మరించటం అనం. కాబట్టి ఆ కుండలో నీళ్ళన్నీ కూడా మొత్తం కింద పోసేస్తే దానిని కుమ్మరించుట అంటాం. అలాగే హృదయంలో ఉన్నటువంటి వేదన, హృదయంలో ఉన్నటువంటి ఆ శోధన, హృదయంలో ఉన్నటువంటి ఆ వేదన, మరి ఆమె పడేటువంటి బాధ సమస్తాన్ని కూడా ఏం చేసింది? ప్రభువు ముందు కుమ్మరించేసింది. హన్నాలాగా నువ్వు కూడా దేవాలయానికి వెళ్ళి నీ యొక్క వేదనలను, నీ యొక్క అవసరాలను, నువ్వు దేని గురించి బాధపడుతున్నావు, ఏదైతే అవసరమో దాని గురించి నువ్వు ప్రభు దగ్గర మరి హన్నాలాగా కుమ్మరించినప్పుడు దేవాలయంలో ఒక గొప్ప శక్తి దాగి ఉంది. ఆ శక్తి ద్వారా దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యం అనేది నీకు చేస్తాడని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి అన్న దేవాలయానికి వెళ్ళి మోకరించి కన్నీరు మున్నీరుగా ప్రభు మందిరములోనికి ప్రవేశించి ప్రార్థించినప్పుడు దేవుడు తన మొరను ఆలకించి తన కుమారునితో దీవించాడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, నీ యొక్క అవసరాలు ఏంటో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీకేం అవసరమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. లేదా నువ్వు దేనితో బాధపడుతున్నావో జ్ఞాపకం చేసుకో. అనేక ఇబ్బందులు లేదా అనేకమైనటువంటి బాధలు, కష్టాలు, ఇతరులకు చెప్పుకోలేనటువంటి అనేకమైనటువంటి రహస్యమైనటువంటి కష్టాలు, బాధలు, వాటిని నువ్వు ఎక్కడ చెప్పుకోవాలి? దేవాలయంలోనికి వెళ్ళి
ప్రభువు ముందు నువ్వు ఒప్పుకున్నట్లయితే, చెప్పుకున్నట్లయితే ఆయన నిన్ను కనికరించి జాలిపడి నీకు శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని దేవుడు నీకు దయచేస్తాడని యొక్క అన్న జీవితము ద్వారా దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ప్రభువే అంటున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును. ఎవరు అడిగారు ఇక్కడ? అన్నా అడిగెను, కుమారుని పొందెను. జక్కయ్య వెదకెను, రక్షణ దొరికెను. స్త్రీ ఒకరు తాకెను, స్వస్థత పొందెను. స్త్రీ ఒకరు తాకెను, స్వస్థత పొందెను. నీవడిగిన వెదకిన తాకిన చాలు అన్నీ ఇస్తాడు. నీవడిగిన వెదకిన తాకిన చాలు అన్నీ ఇస్తాడు. ఎవరు ఇచ్చేది? ఎవరు? యేసయ్యా, 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 మన యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. అడిగిన వారికి ఇచ్చే దేవుడు, వెదకిన వారికి దొరికే దేవుడు. అడిగిన వారికి ఇచ్చే దేవుడు, వెదకిన వారికి దొరికే దేవుడు. తట్టిన వారిని కాచే దేవుడు మన యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, హన్న అడిగింది, కుమారుని పొందుకుంది. ఆ విధముగా నీ అవసరతలను బట్టి నువ్వు దేవాలయమునకు వెళ్ళి ప్రభువుని అడగటము, దేవాలయమున దేవుని యొక్క శక్తిని నువ్వు పొందుకోవటం అనేటువంటి సత్యాన్ని దేవుడు ఈరోజు మనకి బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవాలయములో అంటే చర్చిలో ఒక శక్తి, బలమైనటువంటి శక్తి దాగి ఉన్నదని ప్రభు ఈ సందర్భంలో మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకొక వ్యక్తిని మనం జ్ఞాపకపరుచుకుందాం. సమూయేలు గ్రంథం ఒకసారి చూద్దాం. సమూయేలు గ్రంథము 3వ అధ్యాయాన్ని ఒకసారి చూసినట్లయితే 2వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒకనాటి రాత్రి ఏలి పరుండియుండెను, అతని కళ్ళకు మసకలు కమ్మియుండుటచే చూపానదాయను. ప్రభువు ముందట వెలుగుచున్న దీపము ఇంకను ఆరిపోలేదు. సమూయేలు కూడా ప్రభు మందిరమున దైవ మందస్సమునొద్ద పడుకొని నిద్రించుచుండెను. ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వచనములో మనం చూసినట్లయితే ఇక్కడ ఏముంది? ప్రభు మందిరమున అంటే దేవాలయములో, దైవ మందస్సము ముందు అంటే దేవుని ముందు. ఎందుకంటే పూర్వవేదాన్ని మనం చూసినప్పుడు నిబంధన యొక్క మందస్సము రూపంలోనే దేవుడు ప్రజల మధ్య నివాసం ఉన్నాడు. కాబట్టి దేవాలయములో ఒక మందస్సాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి దేవుని ప్రత్యక్షతది. కాబట్టి దేవుని ముందు మందిరములో ఈ యొక్క సమూయేలు పడుకుని నిద్రించుచుండెను. గొప్ప వాక్యం ఇక్కడ. బాలుడైనటువంటి సమూయేలు ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఆలయములో, దేవాలయములో నిద్రించుచుండెను. మనము కూడా నేను కొన్ని దేవాలయాలకు వెళ్ళి, గుణదల దేవాలయంకి వెళ్ళి ఈ రాత్రి నిద్ర చేసి రావాలి. లేదా ఔటుపల్లి పుణ్యక్షేత్రంలోనికి వెళ్ళి దేవాలయంలో ఒక రాత్రి నిద్ర చేసి రావాలి. ఎందుకంటే నీకున్నటువంటి బాధను బట్టి, నీకున్నటువంటి శోధనను బట్టి, నీకున్నటువంటి బలహీనతలను బట్టి, నీకున్నటువంటి సమస్తమైన విషయాలను బట్టి, లేదా దేవుడు నీకు చేసిన మేలులను బట్టి, కృతజ్ఞతలను బట్టి నువ్వేం చేస్తావు? దేవాలయమునికి వెళ్ళి ఒక రాత్రి నిద్ర చేసి రావాలనేటువంటి ఒక ఆలోచనతో మనం ఉంటాం. అది విశ్వాసానికి ఒక మెట్టులాగా మనకి ఉపయోగపడుతూ ఉంది. ఇక్కడ గ్రంథాన్ని మనం చూసినట్లయితే దేవాలయములో మందస్సము ముందు నిద్రించుచున్నటువంటి బాలురైనటువంటి సమూయేలుకి దేవుని యొక్క పిలుపు వచ్చింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు ప్రియ సహోదరులారా, కాబట్టి దేవాలయములో ఉన్న వ్యక్తికి దేవుని యొక్క పిలుపు అనేది వస్తూ ఉందని ఇక్కడ లేఖనం మనకు తెలియజేస్తూ ఉంది. అందుకనే దేవాలయంలో ఒక గొప్ప శక్తి, దేవుని యొక్క శక్తి దాగి ఉన్నదనేటువంటి సత్యాన్ని ఈరోజు మనము దేవుని యొక్క మాటల ద్వారా
మనము గ్రహించవలసిన వారమై ఉన్నాము. ఎందుకని మరి అక్కడ నిద్రించినటువంటి సమయంలో 4-5 వచనాలు, అప్పుడు ప్రభువు సమూయేలుని పిలిచెను. ఒకవేళ ఇంటి దగ్గర ఉన్నట్టయితే మరి దేవుడు పిలిచేవాడు కాదు. కానీ దేవుని ముందు దేవాలయములో నిద్రించట తర్వాత ఆయన వెంటనే ఏం చేసి సమూయేలుని పిలిచాడు. అక్కడేమన్నా వెలుగుచున్న దీపం ఇంకనూ ఆరిపోలేదని కూడా చక్కగా అక్కడ వ్రాయబడి ఉంది. కాబట్టి సమూయేలు కూడా ప్రభువు మందిరమున మరి దైవ మందసం ముందు పడుకొని నిద్రించుచున్నాడని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మరి ఈ రోజులు మనం గమనించినట్లయితే మరి తల్లిదండ్రులే గుడికి రారు. మరి వారి పిల్లలని మరి గుడికి ఎలా పంపిస్తారు? పంపించలేరు. ఆ రోజు ఏం జరిగింది? సమూయేలు బాలుడిగా ఉన్నప్పుడే మరి దేవుని యొక్క మందసము ముందు దేవాలయములో మరి పడుకొని ఉన్నాడని ఇక్కడ లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. అప్పుడు దేవుని యొక్క పిలుపు అనేది వచ్చింది. చూడండి, అతడు చిత్తమనుచు గబాలున ఏలీ వద్దకు పరిగెత్తుకుని పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, ఇదిగో వచ్చి తిని అనెను. ఏలీ, నేను నిన్ను పిలవలేదు, వెళ్ళి పడుకోమని చెప్పాను. బాలుడు వెళ్ళి పరుండెను. చూసారు, ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే సమూయేలుకి దేవుని యొక్క పిలుపు అనేది ఇక్కడ ఎలా వచ్చిందనేది చూసి మనం చక్కగా అర్థమవుతా ఉంది. కాబట్టి చిన్న వయసులోనే బాలుడుగా ఉన్నప్పుడే దైవ పిలుపును పొందాడు అంటే దాని అర్థం ఏమిటంటే అతను దేవాలయములో మరి మందిరములో మరి నిద్రించుచున్నాడు, దేవుని సన్నిధిలో ఉన్నాడని మనకి అర్థమవుతా ఉంది. కాబట్టి దేవాలయములో ఒక గొప్ప మహత్తరమైనటువంటి దేవుని యొక్క శక్తి దాగి ఉంది. దేవుని యొక్క పిలుపును నువ్వు పొందుకోవాలంటే మరి దేవాలయం నుండి నువ్వు పొందుకోవాలని ఇక్కడ వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. మరి దేవుని యొక్క పిలుపు అంటే మరి సామాన్యమైనటువంటి విషయము కాదు. ఎందుకనంటే మరి మన బజార్లోకి వెళ్ళి కూరగాయలు కొన్నట్టు కాదు, లేదా ఒక షాపులోకి వెళ్ళి ఒక వస్తువు కొన్నట్టు కాదు, లేదా ఒక సంతలోకి వెళ్ళి ఒక జంతువును కొన్నట్టు కాదు, లేదా ఒక బంగారు షాపులోకి వెళ్ళి ఒక బంగారు వస్తువు కొన్నట్టు కాదు, లేదా ఒక మరి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఆడి ఒక బహుమతిని గెలిచినట్టు కాదు. దైవ పిలుపు అనేది దేవుని యొక్క వరము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవుని యొక్క వరము, దేవుని యొక్క బహుమానమై ఉన్నదని ఈ యొక్క సమూయేలును బట్టి మనము మరి అర్థం చేసుకోవాలి. ఇది దేవుని యొక్క ఎన్నిక. అందుకని అంటాడు, ఇర్మియా గారితో మాట్లాడుతున్నప్పుడు అంటాడు, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, ఏమంటాడు, నిన్ను మాతృగర్భమున రూపొందక మునిపే నేను నిన్ను ఎన్నుకొంటిని, నీవు పుట్టుక మునిపే నిన్ను పవిత్రపరచితిని, నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని అని ప్రభు ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క పిలుపు అనేది మరి డబ్బుతో కొంటే వచ్చేది కాదు. మన నూతన వేదంలో కూడా చూసినట్లయితే మరి పేతురు ఆ యొక్క సువార్త పరిచర్య భాగంలో ఉండగా మరి అక్కడ ఉన్నటువంటి మాంత్రికులు వచ్చి, అయ్యా నీకు కొంత డబ్బు ఇస్తాము, నీలో ఉన్నటువంటి శక్తిని నాకు కొంత ఇవ్వమని అడుగుతారు. అంటే దేవుని యొక్క పిలుపుని, దేవుని యొక్క మరి ఆశీర్వాదాన్ని నువ్వు డబ్బుతో కొనలేవు. కాబట్టి అది దైవ పిలుపు, అది దైవ పిలుపు. అది ఒక గొప్ప వరముగా మనం భావించాలి. అది ఎక్కడి నుంచి వస్తుందంటే దేవాలయం నుండి. బాలుడైనటువంటి యొక్క సమూయేలు మరి దేవాలయంలో నిద్రించినప్పుడు అక్కడి నుంచి ఒక గొప్ప పిలుపు వచ్చిందని లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. మరి ఇంకొక వచనాన్ని మనం ధ్యానించినట్లయితే దేవాలయంలో దాగి ఉన్నటువంటి శక్తి ఎలాంటిదో మనం చూద్దాం. లూకా శుభవార్త మనం చూసినట్లయితే లూకా శుభవార్త 1వ అధ్యాయము 57వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 57వ వచనం చూడండి, అక్కడ చక్కని వాక్యాలు మనకు రాయబడి ఉన్నాయి. 59వ వచనం, 8వ నాడు ఆ శిశువునకు సున్నతి చేయవచ్చరి, తండ్రి పేరు ననుసరించి జకర్యా అను పేరు పెట్టదలిచరి. ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే మరి ఎలిజబెత్ అమ్మ కుమారుని కన్నట్టుగా మనకి ఇక్కడ రాయబడి ఉంది.
అయితే జకరియా ఏం చేస్తున్నాడు అక్కడ? దేవాలయములో యాజకత్వాన్ని చేస్తూ ఉన్నాడు. ముందు వాక్యాలు చూసినట్లయితే మనకు అక్కడ వ్రాయబడి చూడండి, 8వ వచనం, లోక 1వ అధ్యాయం 8వ వచనం. ఒకరోజు జకరియా తన వర్గము వంతు ప్రకారము దేవుని సన్నిధిలో యాజక విధిని నెరవేర్చుచుండెను. ఎక్కడున్నాడు? మందిరములో ఉన్నాడు, దేవాలయములో ఉన్నాడు, అంటే చర్చిలో ఉన్నాడు. అక్కడ ఏం చేస్తున్నాడు? ఆయన యాజకత్వాన్ని చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ జకర్యాని గురించి మనము ఆలోచన చేసినట్లయితే మరి 7వ వచనంలో ఎలిజబెత్ గొడ్రాలొకటి వారికి సంతానము లేదు, ఇద్దరు కూడా కడు వృద్ధులుగా అయిపోయారు, ముసలి వాళ్ళు అయిపోయారు. అయినప్పటికీ కూడా వాళ్ళకి సంతానం లేదు. అప్పుడు దేవుడు వారితో మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ఈ యొక్క 57 వచనం ప్రకారం మనం చూస్తే ఇప్పుడు ఎలిజబెత్ అమ్మ ఇక్కడ ఏం చేసింది? కుమారుని కంటుందంట. ఈ విషయాన్ని ఎవరు చెప్పారు? ఈ యొక్క 9వ వచనంలో మనం చూద్దాం. 9వ వచనంలో, ఆనాటి యాజక సంప్రదాయానుసారముగా అతనికి దేవాలయములో బలిపీఠం చెంత ధూపము వేయువంతు వచ్చెను. ఎవరికి? జకరియా గారికి. జకరియా గారు బలిపీఠము దగ్గర యాజకత్వాన్ని చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ధూమపీఠము వేయు సమయమున ప్రజలు వెలుపల ప్రార్థనలు చేయుచుండిరి. ఆ యొక్క దేవాలయం యొక్క బయట ప్రార్థనలు చేస్తున్నారు. అప్పుడు ధూపపీఠమునకు కుడి ప్రక్కన ఒక దేవదూత ప్రత్యక్షమయ్యను. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, జకరియా ఎక్కడున్నాడు? ఆ యొక్క బలిపీఠము దగ్గర. ఆ బలిపీఠం ఎక్కడుంది? దేవాలయములో ఉంది. కాబట్టి దేవాలయములో ఉన్న బలిపీఠము దగ్గర నిలబడి ఉన్నటువంటి ధూపమేస్తున్నటువంటి యాజకుడైనటువంటి ఆ జకరియాకు కుడి ప్రక్కన దేవదూత ప్రత్యక్షమయ్యను. ఆ దేవదూత ఏమంటుందో చూడండి. మళ్ళీ తర్వాత, దేవదూతను చూచి జకరియా భయపడెను. అప్పుడు దేవదూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన ఆలకించబడినది. నీ భార్య ఎలిజబెత్ అమ్మ ఒక కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుము. చూసారా, ఇక్కడ దేవాలయములో నుండి జకరియా దీవించబడుతూ ఉన్నాడు. కాబట్టి నీకు దీవెనలు కావాలన్నా, ఆశీర్వాదాలు కావాలన్నా, దేవుని యొక్క మేలులు నువ్వు పొందాలన్నా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? దేవాలయంలోనికి వెళ్ళాలి. దేవాలయంలో ఉన్నప్పుడు నువ్వు దీవించబడతావని జకరియా ద్వారా దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ వాక్యాన్ని బట్టి మనం చూసినట్లయితే 18వ వచనంలో మనం చూద్దాం. 18వ వచనం చూసినట్లయితే ఆయన జకరియా దేవదూతతో మాట్లాడుతున్నాడు. చూడండి, ప్రత్యక్షమైనటువంటి దేవదూతతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు ఆయన? నేను ముసలివాడను, నా భార్య కూడా వయసు వాలినది కదా, మరి నాకు సంతానం ఎలా కలుగుతుంది అని అన్నాడు. అన్నప్పుడు ఆ యొక్క దేవదూత పలికిన మాటను మనం చూద్దాం. నేను గాబ్రియేలును, దేవుని సన్నిధిలో ఉండివాడను. ఈ శుభ సమాచారం నీకు అందచేయుటకు నేను పంపబడితిని. నీవు దేవుణ్ణి విశ్వసింపనందున అది నెరవేరు వరకు మోగవాడివయ్యుందువు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవదూత స్వయంగా కనపడి నీవు కుమారుని కంటావు, అతనికి యోహాన్ అని పేరు పెట్టు అని దేవదూత ద్వారా దేవుడు కబురు పంపిస్తే అది విశ్వసించనందుకు దేవదూత ఆ యొక్క జకర్యాను శపించింది. ఏంటి? ఆ బిడ్డ ప్రసవించే వరకు కూడా, బిడ్డను ప్రసవించే వరకు నువ్వేమో మోగవాడైపోతాం. అప్పుడు వెంటనే మాట్లాడుతుంటే ఇంకా మాట రావట్లా. అప్పుడు దేవాలయం నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న ప్రజలు ప్రార్థన చేస్తున్నారు కదా, ఆ ప్రజల దగ్గరికి వచ్చాడు. జకర్యా, ఏంటి ఇంతసేపు లోపల ఉన్నావు, ఏం చేస్తున్నావు అని చెప్తుంటే సమాధానం చెప్పటానికి ఆయనకు నోరు మాట రావట్లేదు. అప్పుడు ప్రజలే గమనించినట్టుగా ఇక్కడ లేఖనాల్లో మనకి తెలియజేస్తూ ఉంది. దేవుని యొక్క ప్రత్యక్షత ఆయనకి లభించినట్టుంది. కాబట్టి ఆ యొక్క
మాట రాకపోవటాన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకున్నారు. వారు మాత్రం సైగలు చేస్తున్నట్టుగా ఇక్కడ మనం గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి జకర్య దేవాలయములో యాజకత్వాన్ని నిర్వహిస్తూ ఉండగా దూత వచ్చి అతనికి కుమారుడు పుడతాడన్న విషయాన్ని వెల్లడించారు. అతనికి యోహాను అని పేరు పెట్టారు. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, దేవాలయంలో ఉండగానే ఆ యొక్క జకర్య దీవించబడ్డాడు. జకర్య కుటుంబము దీవించబడిందని ఇక్కడ లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. ఇంకా వచనాలు చూస్తే మరి చక్కని వచనాలు కూడా మనం ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి. గ్రంథంలో మనం చూసినప్పుడు చక్కని వచనాలు కూడా ఇక్కడ 64వ వచనం మనం చూస్తే అక్కడ స్పష్టంగా రాయబడి ఉంచండి. 64వ వచనం చూస్తే 59వ వచనం చూస్తే 8వ నాడు శిశువును సున్నతి చేయవచ్చరి, తండ్రి పేరును అనుసరించి జకర్య అని పేరు పెట్టదలిచరి. కాబట్టి అక్కడ సున్నతి చేశారు. చేసిన తర్వాత మరి పేరు పెడుతున్నారు. ఏం పేరు పెడదాం అనుకుంటున్నారు? జకర్య అని కలిసేటట్టుగా, తండ్రి పేరు కలిసేటట్టుగా పేరు పెడదామని వారు ఆలోచన చేస్తున్నారు. ఎందుకనంటే దేవదూత ప్రత్యక్షమయ్యి జకర్యకు మరి నువ్వు యోహాన్ అని పేరు పెట్టన్న సంగతి ఈయనకే తెలుసు, కానీ ఎవరికి కూడా తెలీదు. అందుకనే వాళ్ళు అలా అంటున్నారు. తర్వాత వచ్చిన చూస్తే, కానీ బాలుని తల్లి వారితో అలా కాదు, యోహాన్ అని పేరు పెట్టవలెనని ఆ యొక్క ఎలిజబెత్ అమ్మ చెబుతున్నప్పుడు అప్పుడు వాళ్ళు అంటున్నారు, ఏమి బంధువులలో ఈ పేరు గలవారు మరి ఎవరైనా ఉన్నారా? అందుకనే ఈ యొక్క బాలుడికి ఆ పేరు పెడుతున్నారు అని అడిగారు. అప్పుడు యోహాన్ గారు యొక్క జకర్య గారు మోగవాడై ఉన్నాడు కదా, శిష్యునకు నువ్వు ఏం పేరు పెట్టగోరుచున్నావు అని సైగ చేసి ఆయనను అడిగినప్పుడు ఆయన ఏం చేశాడమ్మా? 63వ వచనంలో అతడు పలక తెప్పించి వాని పేరు యోహాను అని వ్రాయగా వారందరూ ఆశ్చర్యపడిరి. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక పట్టుసడలి దేవుణ్ణి స్తుతించుచు మాట్లాడసాగెను. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి దేవదూత శపించిన విధముగా ఈ బాలుడుకు పుట్టిన తరువాత పుట్టి లోకమును చూసే వరకు కూడా, సున్నతి చేసే వరకు కూడా, ఆ పేరు పెట్టే వరకు కూడా నువ్వు మోగాడు అయిపోతావని చెప్పి మోగాడు అయిపోయాడు. ఇప్పుడు ఎప్పుడైతే పేరు పెడుతున్నారో ఆ యొక్క పేరు పెట్టినప్పుడు ఆయన పలక మీద రాసి ఎప్పుడైతే చూపించాడో వెంటనే మళ్ళీ మోగతనం పోయి మాట్లాడటం అనేది వచ్చింది. కాబట్టి దేవుని యొక్క శక్తి దేవాలయంలో మళ్ళీ పేరు పెట్టడానికి ఎక్కడికి తీసుకొచ్చారు? దేవాలయంలోని అద్భుతం కూడా దేవాలయంలో జరిగింది. అతనికి నోరు మోగవాడైపోవటానికి దేవాలయంలో జరిగింది. దేవుని యొక్క దీవెన దేవాలయంలోనే రాబడింది. అలాగే మరలా శిశువుని తీసుకుని సున్నతి చేయడానికి దేవాలయంలోనికి వెళ్ళినప్పుడే మరలా అతను నోరు కూడా తెరవబడింది. కాబట్టి దేవాలయంలో మరి దీవెనలు ఇచ్చేటువంటి దేవుడు మరి నివాసం ఉంటున్నాడన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి. సాక్షాత్తు దేవాతి దేవుడే దేవాలయంలో నివాసం అంటాడు. ఇది పవిత్రమైన స్థలము, దేవుడు నివాసం ఉండేటువంటి స్థలం అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకొని అదిగో దీవెనలు పొందటానికి దేవాలయంలోనికి మనము వెళ్ళాలి. ఇంకొక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే లూకా శుభవార్తలోనే రాయబడి ఉంచండి. 13వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ నడుము వంగిపోయినటువంటి స్త్రీకి స్వస్థత పొందుకుంది. ఆమె ఏం చేసింది? 18 సంవత్సరాల నుండి, 1 కాదు 2 కాదు, ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాల నుంచి. లూకా శుభవార్త 13వ అధ్యాయం 10వ వచనంలో చూద్దాం. యేసు విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునందు ఉపదేశించుచుండెను. యేసయ్య కూడా ఎక్కడ ఉన్నాడమ్మా? దేవాలయంలో ఉన్నాడు. ఆయన ఉపదేశిస్తూ ఉన్నాడు. అక్కడ 18 సంవత్సరాల నుండి అపవిత్రాత్మచే పీడింపబడుచున్నటువంటి ఒక స్త్రీ ఉండెను. ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాల నుండి అపవిత్రాత్మ చేత పీడింపబడుచున్నటువంటి స్త్రీ ఉండెను. ఎక్కడుందామే? దేవాలయంలోకి వచ్చింది. ఒక స్త్రీ అక్కడ ఉండెను. యేసు ప్రభు దేవాలయంలో ఉన్నాడు.
ఆ 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయినటువంటి స్త్రీ కూడా ఎక్కడుంది? దేవాలయంలోనే ఉన్నట్టు వాక్యం మనకి బోధిస్తూ ఉంది. కాబట్టి ఆమె నడుము వంగిపోయి తిన్నగా నిలబడలేక ఉండెను. యేసు అది చూచి ఆమెను పిలిచి, ఓ స్త్రీ, నీవు రోగము నుండి విముక్తి పొందితివి అని చెప్పి ఆమెపై తన చేతులుంచగా తక్షణమే ఆమె తిన్నగా నిలబడి దేవుని స్తుతించెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఒక అద్భుతం జరిగింది. ఏమిటంటే 18 సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి ఆ స్త్రీ మరి ఇంతకుముందు దేవాలయానికి వచ్చిందా రాలేదా? అది గ్రంథంలో మనకి స్పష్టంగా రాయబడదు. కానీ యేసు ప్రభు దేవాలయంలో ఉండగా ఆ స్త్రీ కూడా దేవాలయంలోనికే వచ్చింది. యేసయ్య చూశాడు. చూసి ఆమెను పిలిచి ఒక మాట ఆమెను అన్నాడు. ఏమిటా మాట అని మనం చూసినట్లయితే అక్కడ చక్కగా రాయబడింది. యేసు అది చూచి ఆమెను పిలిచి, ఓ స్త్రీ, నీవు రోగము నుండి విముక్తి పొందితివి అని చెప్పాడు. వెంటనే తన యొక్క మరి రోగమంతా కూడా తక్షణమే స్వస్థత పొందుకొని తిన్నగా నిలబడినట్టు ఇక్కడ వాక్యం మనకి బోధిస్తూ ఉంది. కాబట్టి ఆ దేవాలయానికి రావటమే ఆమెకు అక్కడ స్వస్థత అనేది వచ్చింది. దేవాలయానికి రావటంలో దేవాలయము నుండే ఆమెకు స్వస్థత లభించిందనేటువంటి సత్యాన్ని ఈరోజు మనము గమనించాలి. ఎందుకంటే ప్రభు ఇక్కడ వాక్యంలో మనతో మాట్లాడుతున్నటువంటి సమయంలో ఆ స్త్రీని మనల్ని జ్ఞాపకపరిచాడు. కాబట్టి దేవాలయంలో ఏముంది? 18 సంవత్సరాల నుంచి సైతాను చేత బంధకాలలో ఉన్న ఆమె విశ్రాంతి రోజున స్వస్థపరచటం అనేది అక్కడ జరిగిందని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈమె పరిస్థితిని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవాలయములో నుండి ఆమెకు స్వస్థత వచ్చింది. కాబట్టి నీకు అనారోగ్యముగా ఉన్న, వేదనతో ఉన్న, బాధతో ఉన్న నువ్వు ఎక్కడికి రావాలి? దేవాలయంలోనికి రావాలి. దేవాలయములో దేవుడు నివాసం ఉండేటి స్థలము. ఆయన వద్ద గొప్ప శక్తి ఉంది. దేవాలయములో మరి శక్తి దాగి ఉన్నటువంటి స్థలము ఏది అనేటంటే అది దేవాలయము, చర్చ్. ఆ చర్చిలో నుంచి ఒక శక్తి అనేది అక్కడ దాగి ఉందని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. అందుకనే మనకున్నటువంటి మరి ఈతి బాధలను బట్టి మనం ఎప్పుడు కూడా మరి దేవాలయాన్ని మర్చిపోకుండా దేవుని యొక్క శక్తిని పొందుకోవటానికి, దేవుని యొక్క పిలుపును పొందుకోవటానికి, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవటానికి, దేవుని యొక్క స్వస్థతను మనం పొందుకోవటానికి మనం ఎప్పుడు కూడా మరి దేవాలయంలోనికి వెళ్ళాలనే సత్యాన్ని ఈరోజు ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఆ దేవాలయములో ఒక శక్తి దాగి ఉన్నదనేటువంటి విషయాన్ని మనము మరి గుర్తించగలవారమై దేవుని సంధిలోనికి వెళ్ళటానికి ప్రయాసపడాలి. ఇంకొక వాక్యాన్ని మనం ధ్యానించుకున్నట్లయితే లూకా శుభవార్త 21వ అధ్యాయము 2, 3, 4 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ కూడా స్పష్టంగా దేవుడు దేవాలయం నుండి చేసేటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలని దేవుడు అక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు. 2వ వచనంలో చూస్తే, ఒక పేద విధవ అందు 2 కాసులు వేయుట యేసు గమనించి, ఈ పేద వితంతువు అందరికంటే ఎక్కువ ఇచ్చినది మీతో చెప్పుచున్నాను. వారు తమ సమృద్ధి నుండి కానుకలిచ్చిరి, కానీ ఈమె తన పేదరికములో తన సమస్త జీవాన్ని సమర్పించినదని ఇక్కడ పలికెను. దేవాలయంలో కానుక పెట్టెలో తమ కానుకలు వేయుచున్న ధనికులను యేసు చూసెను. అంటే యేసయ్య ఎక్కడున్నాడు? ఇప్పుడు మనం చూసినట్లయితే పేద విధవరాలి కానుకను కొనియాడబడుతోంది. చూసారా? దేవాలయం నుండి. కాబట్టి నువ్వు దేవాలయం నుండికి వెళ్ళినప్పుడు యేసయ్య నిన్ను చూస్తాడు. నీకు అనారోగ్యం ఉంటే పిలిచి మరీ స్వస్థత ఇస్తూ ఉన్నాడు. నువ్వు వేసేటువంటి కానుకలను దేవుడు అక్కడ చూస్తూ ఉన్నాడు. కాబట్టి దేవాలయం నుంచే దేవుని యొక్క పిలుపు వస్తూ ఉంది. దేవాలయంలోనే నీ సమస్తమైనటువంటి సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం అనేది లభిస్తూ ఉంది. అందుకనే కానుకలు పెట్టి దగ్గర కూర్చుని చూస్తున్న ప్రభువు ఎక్కడ కూర్చున్నాడు? ఆయన కానుకలు పెట్టి దగ్గర యేసయ్య కూర్చుని ఉన్నాడు. వరుసనే వచ్చి కానుకలు వేస్తున్నారు.
పేదవారు వేస్తున్నారు, ధనవంతులు వేస్తున్నారు, అందరూ కూడా కానుకలు ఒక్కొక్కటి అందులో వేసి వెళ్తున్నారు. కానీ కానుకలు ఎలా వేసేవాళ్ళంట, మరి ఎక్కువ చిల్లర డబ్బులు తీసుకొని ఆ డబ్బాలు వేసేటప్పుడు మరి ఎక్కువ శబ్దం వచ్చేటట్టుగా వేసేవాళ్ళంట. అంటే ఎక్కువసేపు ఆ చిల్లర పడతా ఉంటే అమ్మో ఈయన చాలా ధనం వేశాడు, మరి చాలా డబ్బులు కానుకగా వేశాడు అని ప్రజల మెప్పు కోసము వాళ్ళు ప్రాకులాడుతున్నారని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. కానీ ఈ పేద విధవరాలు ఏం చేసిందంట, ఈ పేద విధవరాలు ఏం చేసింది, తనకున్నటువంటి ఆ 2 కాసులను ఎవరు చూడకుండా ఆ యొక్క చేతిలో పెట్టుకుని మరి అక్కడ నెమ్మదిగా వెళ్ళి ఇదిగో ఆ యొక్క కానుక పెట్టెలో వేసింది. కాబట్టి దేవాలయంలో కానుక పెట్టెలో కానుకలు వేయుచున్నటువంటి ధనికులను మిగిలినటువంటి వారిని కూడా యేసయ్య ఇక్కడ చూస్తూ ఉన్నాడు. పేద వితంతో ఒకతే అందు 2 కాసులు వేయటం గురించి యేసయ్య మాట్లాడాడు. ధనికులు అన్ని కాసులు వేసినప్పటికీ కూడా వారి గురించి మాట్లాడలేదు. ఈ పేద విధవరాలు వేసేటువంటి కానుకను గురించి మాట్లాడి ఆమెను ప్రశంసిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఈమె తనకున్నదంతా కూడా హెచ్చించింది. ఆమె హృదయాన్ని చూశాడు ఆయన. ఆమె హృదయాన్ని, ఆమె వేసేటువంటి 2 కానుకలు కాదు ముఖ్యం, అక్కడ తన హృదయంలో ఉన్నటువంటి ఆలోచనను ఆయన చూశాడు. దేవునికి కానుకగా సమర్పించేటువంటి ఆ యొక్క హృదయ స్థితిని ఆయన చూసి ఆ కానుకను మెచ్చుకున్నాడని ఇక్కడ వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి దేవుడు నిన్ను మెచ్చుకోవాలన్నా, దేవుడు నిన్ను ప్రశంసించాలన్నా, దేవుడు నిన్ను ఆశీర్వదించాలన్నా, దేవుడు నిన్ను దీవించాలన్నా అది ఎక్కడి నుంచి జరుగుద్దంటే దేవాలయంలో నుండే నీకు జరుగుతుంది. అందుకనే ప్రభు ఈ సమయంలో మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు జీవించినటువంటి కాలం నుండి కూడా మరి దేవుడు ఆ యొక్క దివ్య మందసం రూపంలో ఉన్నాడు. ఇప్పుడు దివ్య ప్రసాద రూపంలో మన మధ్య నివాసం ఉంటున్నాడు. అందుకనే వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఏమంటున్నారంటే మరి ఆ యొక్క దేవాలయంలో మనం చూసినట్లయితే మరి దేవాలయానికి వెళ్ళి అన్న దీవించబడాలి అంటే, అన్నలాగా మనము కూడా దీవించబడాలి అంటే మనము దేవాలయానికి రావాల్సిందే. జక్కరియలాగా ఆశీర్వదింపబడాలి అంటే నువ్వు ప్రతి ఆదివారం కూడా దేవాలయానికి రావాల్సిందే. ఆయన సన్నిధికి నువ్వు చేరాల్సిందే. దైవ పిలుపును పొందాలి అంటే సమూయేలు వలె నువ్వు దేవాలయం సేవ చేయాలి, దేవాలయంలో పరిచర్య చేయాలి, దేవునికి పరిచర్య చేయాలి. మరి అలాగే మరి స్వస్థత పొందాలంటే మరి ఆ యొక్క స్త్రీ 18 సంవత్సరాల నుంచి బాధపడుతూ స్వస్థత పొందింది కదా, అలా నువ్వు స్వస్థత పొందాలంటే మరి దైవ దర్శనమును తప్పనిసరిగా దేవాలయానికి రావాల్సిందే. కాబట్టి అందరిలో ఆశీర్వదింపబడాలి అంటే దేవాలయానికి రావాల్సిందని దేవుని సన్నిధిలో నువ్వు శిరము వంచి, మోకాళ్ళు వంచి, మోకరించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు తప్పనిసరిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, స్వస్థపరుస్తాడనే సత్యాన్ని ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి దేవాలయంలో ఒక గొప్ప శక్తి దాగి ఉన్నదనే సత్యాన్ని నువ్వు తెలుసుకొని ప్రతి ఆదివారము కూడా మరి దేవుని సన్నిధిలోనికి, దేవుని మందిరంలోనికి హన్నాలాగా, జక్కరయ్యలాగా, మరి ఆ యొక్క నడుము వంగిపోయినటువంటి స్త్రీలాగా, అలాగే ఈ యొక్క పేద విధవరాల్లాగా మరి నువ్వు తప్పనిసరిగా దేవుని సన్నిధిలోనికి వచ్చి దీవెనలు పొందాలని, ఆ శక్తిని, దేవుని యొక్క శక్తిని నువ్వు పొందుకోవాలని ఈరోజు ప్రభు మనకు వాక్యం ద్వారా బోధిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ యొక్క బోధకుని యొక్క మాటలను మనము జ్ఞాపకపరుచుకొని, మరి ఆయన యొక్క ఆశీర్వాదం పొందటానికి తప్పనిసరిగా నువ్వు దేవాలయంలోకి వెళ్ళాలని, మరి ముఖ్యముగా విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించడానికి నువ్వు మందిరంలోనికి, నువ్వు దేవాలయంలోనికి, నీ చర్చిలోనికి, నీకు అందుబాటులో ఉన్నటువంటి నీ యొక్క చర్చిలోనికి వచ్చి నువ్వు అక్కడ దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలని ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ మనందరికీ మరి దేవుడు పంచునట్లుగాను, మరి ఆ యొక్క కుటుంబ సమేతముగా నువ్వు మందిరానికి వెళ్ళి
కుటుంబ సమేతముగా నువ్వు ఆ యొక్క దేవాలయమునికి వెళ్ళి దేవుని యొక్క దీవెనలు పొందాలని మానాథుడును మీ ప్రియకుమారునైనటువంటి యేసుక్రీస్తుని బట్టి మిక్కిలి ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.